ఇస్తున్నాం. ఎవరు ఎన్ని చెప్పినా వినదు. దయచేసి మంచి అవకాశం ఇది, మీకు ఇప్పుడు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి కార్యకర్తల్ని సీరియస్ గా చెప్తున్నాం. మనం మాత్రం పార్టీ కోసం పనిచేసి అందరం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఈ బాధ్యత గమనించి తర్వాత ప్రతి ఒక్కరు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు మాత్రం అత్యధిక మెజార్టీ ఇచ్చి మంచిగా మనం కాంగ్రెస్ పార్టీకి హైయెస్ట్ మెజార్టీ ఇవ్వాలి. ప్రజలు బ్రహ్మాండం పడుతున్నారు. ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఎక్కడ చూసినా చాలా మంది కాంగ్రెస్ నుంచి వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. కాబట్టి మన పార్టీ హైయెస్ట్ మెజార్టీతో విన్ అవుతుంది. ఈ 2-3 రోజులలో అన్ని పార్టీలు ఖాళీ అయిపోతున్నాయి. అసలు ఇప్పటికీ ఖాళీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. ముఖ్యంగా బూత్ కమిటీలు కూడా జాగ్రత్తగా మీరు మొత్తం పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కరెక్ట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చిన్నవే కానీ. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా చెప్పినా వినకుండా ఇప్పుడు మాత్రం మీరు ఓటు వేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి దయచేసి అందరు వినండి. ఏ ఉన్నా మేమందరం చూసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నా మీద వదిలేసేయండి, మల్కాజ్గిరి నేను చూసుకుంటా అన్నారు. కాబట్టి తప్పకుండా మీ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని తెలియజేస్తూ